సార్ ఆడియో క్లియర్‌గా ఉందా? ఓకే సార్. కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే మరి నాకు జ్ఞానం పోసిన గురువులు బ్రహ్మర్షి తటవర్తి రాఘరాజ సార్‌కి, బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజలక్ష్మి దంపతులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈ జూమ్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆత్మబంధువులందరికీ కూడా నా నమస్కారం. నా పేరు మధుసూదన్. మరి నాకు ఈ ధ్యానం 2008 సంవత్సరంలో మా అన్నయ్య ద్వారా పరిచయం అవ్వడం జరిగింది. 2016 సంవత్సరంలో తటవర్తి రాజలక్ష్మి మేడం గారిది 3 రోజుల మౌన ధ్యానం క్లాస్ అటెండ్ అయ్యి, ఆ క్లాస్ ద్వారా నేను భీమవరం వెళ్ళడం జరిగింది. 2016 సంవత్సరం నుంచి తటవర్తి రాజలక్ష్మి మేడం దంపతుల సాంగత్యంలో ఉంటూ మరి ధ్యానం గురించి, జ్ఞానం గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవడం జరిగింది. మరి నేను తెలుసుకున్న విషయాల్లో ఈ రోజు కొద్దిగా మీతో పంచుకుంటాను. ముఖ్యంగా మనం ఈ ధ్యాన మార్గంలో మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, సరి అయిన ధ్యానం గురించి, రైట్ మెడిటేషన్. సో సరి అయిన ధ్యానం గురించి తెలుసుకోవాలంటే మేడం చెప్తూ ఉంటారు ఏంటంటే, లోకంలో 3 రకాల గురువులు ఉంటారని. ఎవరంటే బాధ గురువులు, బోధ గురువులు, సద్గురువులు అని 3 రకాల గురువులు ఉంటారని చెప్తుంటారు. మరి బాధ గురువులు అంటే ఎవరంటే, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు అంటే, వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఫ్రీగా మనల్ని కలవనివ్వరు. అలాగే వాళ్ళు మన ఇంటికి మన దగ్గరికి వచ్చినా గానీ వాళ్ళు ఫ్రీగా మనకేమి రారు అని చెప్పి, అలాంటి వారిని బాధ గురువులు అని అంటారని చెప్పడం జరిగింది. అలాగే బోధ గురువులు అంటే ఎవరంటే, వీళ్ళు బోధిస్తూ ఉంటారు కానీ సాధన మాత్రం ఏమీ చేయించరు. ఇంతసేపు పురాణాల గురించి గాని, రామాయణం, మహాభారతం, భాగవతం, భగవద్గీత ఇలాంటి వాటి గురించి బోధిస్తూ ఉంటారు కానీ సాధన మాత్రం ఏమి చేయించరు. ఇలాంటి వారిని బోధ గురువులు అని అంటారు. అలాగే మూడో రకం ఎవరంటే సద్గురువులు అని అంటారు. సద్గురువు అంటే అర్థం ఏంటంటే, సత్యాన్ని తెలుసుకొని సత్యంలో జీవిస్తూ ఆ సత్యాన్ని బోధించే వాళ్ళని సద్గురువులు అని అంటారు. మరి ప్రస్తుతం మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ లో మరి నాకు తెలిసిన సద్గురువుల్లో ముఖ్యంగా మొట్టమొదటిగా బ్రహ్మర్షి పత్రిజీ గారు, అలాగే బ్రహ్మర్షి తటవర్తి రాఘర్ సార్, వీళ్ళు ఇద్దరు సద్గురువులు. మరి వీళ్ళెప్పుడు సత్యం గురించి చెప్తూ ఉంటారు. ఏమిటంటే, మనం దేహం కాదు, మనమంతా ఆత్మలం అనే విషయాన్ని చెప్తూ ఉంటారు. ఈ విషయం తెలుసుకోవడాన్నే సత్యం తెలుసుకోవడం అని అంటాం. ఏమిటంటే, మనం దేహం కాదు, మనం ఆత్మ అని. సో అటువంటి సద్గురువులు ఏదైతే చెప్తారో, ఏదైతే సాధన మనకు బోధిస్తారో అదే సరి అయిన సాధన. సో ఈ మధ్యనే మేడం చెప్పారు ఏంటంటే, గురువు చెప్పిందే సరి అయిన సాధన, మిగతావన్నీ సరికాని సాధనలోని. సో గురువు ద్వారా మనం ఏదైతే ధ్యానం నేర్చుకున్నామో, పత్రి గారి ద్వారా మనం నేర్చుకున్నది ఏంటంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం. అదే గౌతమ బుద్ధుడు బోధించినటువంటి ఆనాపానసతి ధ్యానం, అదే సరి అయిన ధ్యానం అని. మరి ఆ సద్గురు చెప్పింది సరైన ధ్యానం కాబట్టి ఆ సరి అయిన ధ్యానం చేస్తేనే మనకు ఫలితాలు వస్తాయి, సరి అయిన జ్ఞానం మనం పొందడం జరుగుతుంది. మరి ఈ ధ్యానం ద్వారా మనం ముఖ్యంగా తెలుసుకునేది ఏంటంటే, ఆత్మజ్ఞానం గురించి తెలుసుకోవడం జరుగుతుంది. ఈ రోజు మనం ఏం తెలుసుకుందామంటే, ఆత్మజ్ఞానం పొందాలంటే మనం ఏం చేయాలనే దాని గురించి తెలుసుకుందాం. మరి ఆత్మజ్ఞానం పొందాలంటే ముఖ్యంగా మరి 5 విషయాలు మనం పాటించాలి.
ఏమిటంటే మొట్టమొదటిదేంటంటే సద్గురు సేవ. రెండోది సత్సంగం. మూడోది సజ్జన సాంగత్యం. నాలుగోది స్వాధ్యాయం. ఐదోది సేవ. ఈ 5 విషయాలు మనం పాటించవలసి ఉంటుంది. ఆత్మజ్ఞానం పొందాలంటే ముఖ్యంగా మనం 5 విషయాలు పాటించాలి. మొట్టమొదటిది సద్గురు సేవ. రెండోది సత్సంగం. మూడోది సజ్జన సాంగత్యం. నాలుగోది స్వాధ్యాయం. ఐదోది సేవ. మరి సద్గురు సేవ అంటే ఇందాకే మనం చెప్పుకున్నాం. మన సొసైటీలో బ్రహ్మర్షి పత్రి గారు, తటవర్తి రావు సారు ముఖ్యంగా ఇద్దరు సద్గురువులు ఉన్నారని. మరి సద్గురు సేవ అంటే ఏందంటే, ఆ సద్గురు ఏదైతే ధ్యానాన్ని మనం చెప్పాడో, ఆ ధ్యానం మనం చేయడం. ఆ సద్గురు ఏదైతే ధ్యానం చేస్తున్నాడో, మనం కూడా అదే ధ్యానాన్ని మనం చేస్తే అంటే, ఆ సద్గురువు చెప్పింది ఆచరిస్తే, అదే దానినే సద్గురు సేవ అని అంటాం. పూర్వకాలంలో ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క సద్గురువు ఉండేవారని చెప్పారు. మరి కృతయుగంలో సద్గురు ఎవరంటే దక్షిణామూర్తి అని చెప్తారు. సో, దక్షిణామూర్తి గారు పూర్తిగా మౌనంలో ఉండే తమ శిష్యులకు జ్ఞానబోధ చేశారని, అలాగే త్రేతాయుగంలో సద్గురు ఎవరంటే బ్రహ్మర్షి వశిష్ఠుల వారు, అలాగే ద్వాపర యుగంలో సద్గురు ఎవరంటే శ్రీ వేదవ్యాసుల వారు, అలాగే మరి కలియుగంలో సద్గురు ఎవరంటే జగద్గురు ఆది శంకరాచార్యుల వారు, మరి ప్రస్తుత యుగంలో సద్గురు ఎవరంటే ఈ సత్యయుగంలో సద్గురు మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. మరి అటువంటి సద్గురు చెప్పినది చేసినప్పుడే మనం ఆచరించినప్పుడే ఆయన శిష్యులమని మనం అవ్వగలుగుతాం. కానీ ఆయన చెప్పింది చేయకపోతే, ఆయన చెప్పింది చేయకుండా వేరే ఏవేవో ధ్యానాలు చేస్తే, ఆయన చెప్పింది ఆచరించకపోతే మనం ఆయన శిష్యులమని చెప్పుకోలేము. సో, ఆయన శిష్యులే కాదు వాళ్ళు. కాబట్టి ఒకటే విషయం బాగా గుర్తుంచుకోవాల్సింది. మన గురువు సద్గురు అయినప్పుడు ఆయన చెప్పింది సరైన సాధనే కాబట్టి అది చేస్తే మనకు సరైన ఫలితాలొస్తాయి. సరైన జ్ఞానం పొందుతాం. ఆ సద్గురు చెప్పింది ఆచరించడమే సద్గురు సేవ అని అంటాం. ఎందుకంటే ఆది శంకరాచార్య వాళ్ళు చెప్తారేందంటే, మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష దర్శనం లోకంలో దుర్లభమని. అంటే మానవ జన్మ దొరకడం. మనుష్యత్వం అంటే మానవ జన్మ దొరకడం. ముముక్షత్వం అంటే మోక్షం పొందాలనే కోరిక కలగడం. మహాపురుష దర్శనం అంటే ఒకానొక సద్గురు యొక్క దర్శనం లభించడం. ఈ 3 లోకంలో చాలా కష్టమైనవి. అలాగే చాలా గొప్పవి కూడా. మానవ జన్మ దొరకడం సృష్టిలో ఉన్నటువంటి 84 లక్షల రకాల జీవరాశిలో 83,99,999 రకాల జీవరాశులన్నీ అయిపోయిన తర్వాత ఆఖరిగా వచ్చేదే మానవ జన్మ. 84 లక్షల రకం జన్మ. ఆ మానవ జన్మ దొరికడం అనేది చాలా కష్టమైనది. ఒకవేళ దొరికిందంటే నీకు ఒక రత్నం లభించినట్లే అని చెప్తారు. మానవ జన్మ దొరికినా గాని మనం ఎన్నో జన్మలు పుడుతుంటాం, పెడుతుంటాం, చేస్తుంటాం. పాపకర్మలు, పుణ్యకర్మలు చేస్తూ ఉంటాం. మోక్షం పొందాలనే కోరిక కలగాలంటే సుమారు 300, 350 జన్మలు గడిచిన తర్వాత మనకు ఈ మోక్షం పొందాలి. అంటే ముముక్షత్వం అంటే మోక్షం పొందాలనే కోరిక కలుగుతుంది. అప్పటి వరకు మనం ఎన్నో జన్మలు పుడుతుంటాం, పెడుతుంటాం, చేస్తూ ఉంటాం. నీకు మోక్షం పొందాలనే కోరిక కలిగిందా? నీకు రెండో రత్నం దొరికినట్లే అని చెప్తారు ఆదిశంకరాచార్యుల వారు. అలాగే మహాపురుష దర్శనం. మరి నీకు మానవ జన్మ దొరికింది. అలాగే మోక్షం పొందాలనే కోరిక కలిగింది. మరి ఆ మోక్ష మార్గాన్ని బోధించే ఒక గురువు కావాలి. ఆ గురువే, ఆ సద్గురువే దొరకాలంటే సుమారు మనకు పరమాత్మ కృప వల్ల మనకు మన జీవితంలో ఒక సద్గురువు లభిస్తాడు. 7 జన్మల తపన వల్ల మన జీవితంలో మనకు సద్గురువు లభిస్తారని మేడం చెప్తూ ఉంటారు. అలా లభించిన గురువు గారే బ్రహ్మర్షి పితామహ పత్రి గారు. మరి
ఈ మానవ జన్మ దొరకడం, మోక్షం పొందాలని కోరికలడం, అటువంటి సద్గురు దొరకడం అనేది నిజంగా ఎవరికైతే ఈ 3 దొరికాయో నిజంగా వాళ్ళంతా చాలా అదృష్టవంతులు అని, వాళ్ళంతా ఈ దొరకడం అనేది చాలా క్లిష్టమైన పని. అలాగే చాలా గొప్పదని ఆయన చెప్తూ ఉంటారు. సో, ఇది మొట్టమొదటిది సద్గురు సేవ. అంటే మనం మన జీవితంలో మనకేదైతే సద్గురు ఏదైతే ధ్యానాన్ని, ఏదైతే జ్ఞానాన్ని మనకు బోధించాడో దాన్ని ఆచరించడమే సద్గురు సేవ. ఆ తర్వాత రెండోది సత్సంగం. సత్సంగం అంటే ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారంటే సత్సంగం అంటే ఏదో ఆధ్యాత్మిక ప్రవచనాలకు వినడం, ఆ ఆధ్యాత్మిక ప్రవచనాలు వినడాన్ని సత్సంగం అని అనుకుంటారు. కొంతమంది సత్యసాయి డివోటీస్ గాని, ఇంకా కొంతమంది ఆ ప్రవచనాలు వినుకుంటూ అదే సత్సంగం అని అంటుంటారు. కానీ పత్రి సారు తులసిదళం పుస్తకంలో అనుకుంటాను సత్సంగం అంటే ఏం చెప్పారంటే సత్యంతో సంగమించడం అని చెప్పడం జరిగింది. సత్సంగం అంటే సత్ ప్లస్ సంగం. సత్యంతో సంగమించడం. మరి సంఘం అంటే కూడా ఇక రెండొస్తాయి 2 మీనింగ్స్. సంఘం అంటే మోటిగా చిన్నగా వచ్చేసి సంఘం అంటే ఏంటంటే కూడి ఉండడం, కలిసి ఉండడం లేదా అంటి ఉండడం అని వస్తుంది. సంఘం అంటే పెద్దగా వచ్చినప్పుడు ఏందంటే గ్రూప్ ఆఫ్ పీపుల్. ఒక నలుగురు కలిసి ఉండేదాన్ని ఏమంటామంటే సంఘం అని అంటాం. సో, ప్రతిసారి చెప్తూ ఉంటారు ఏంటంటే సంఘంలో ఉండాలి కానీ సంఘంతో ఉండకూడదు అని అంటారు. సంఘంలో ఉండాలి కానీ సంఘంతో ఉండకూడదు. సంఘంలో అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళతో అందరితో మనమందరం ఉండాలి కానీ ఎవరికీ దేనికి అంటకుండా ఉండాలని. సంఘం అంటే కూడి ఉండడం, అంటి ఉండడం అని. సో, మన చుట్టూ అందే వాళ్ళతో అందరితో అన్నిటితో ఉండాలి కానీ ఎవరికీ దేనికి అంటకుండా ఉండాలని దాన్నే సంఘంలో ఉండాలి కానీ సంఘంతో ఉండకూడదని చెప్తూ ఉంటారు. సో, సత్సంగం అంటే సత్యంతో కూడి ఉండడం అని అర్థం. సత్యంతో కలిసి ఉండడం అని. మరి సత్యం అంటే కూడా చాలా మంది ఏమనుకుంటారంటే సత్యం అంటే నిజం అని అనుకుంటారు. కానీ నిజం వేరు, సత్యం వేరు. సత్యం అంటే ఏమిటంటే నిత్యమైన దానినే సత్యం అని అంటారు. ఏది నిత్యమైందంటే ఏదైతే నిత్యము ఉంటుందో, నిత్యం అంటే రోజు. అంటే ఏదైతే ఎల్లప్పుడూ ఉంటుందో, ఏదైతే రోజులు మారినా, నెలలు మారినా, కాలాలు మారినా, ఋతువులు మారినా, సంవత్సరాలు మారినా, యుగాలు మారినా, మారకుండా, మార్పు చెందకుండా ఉంటుందో, అంటే ఏదైతే శాశ్వతంగా ఉంటుందో అదే సత్యం, అదే నిత్యం, అదే ఎల్లప్పుడూ ఉండేది. ఈ లక్షణాలన్నీ దేనికున్నాయంటే, ఈ లక్షణాలున్నది ఒకే ఒక్కటి. అదే ఆత్మ. ఆత్మే నిత్యమైనది. ఆత్మే సత్యం. ఆత్మే శాశ్వతమైంది. సో, సత్యము అంటే అర్థం ఏంటంటే, ఆత్మ అని అర్థం. సత్యం చెప్పడం అంటే, ఆత్మకు సంబంధించిన విషయాల్లో నిజం చెప్పడాన్ని సత్యం చెప్పడం అని అంటారు. సత్యం పలకడం అన్నా కూడా ఆత్మ అంటే సాక్షాత్ భగవంతుడు కాబట్టి, భగవంతుడికి సంబంధించిన విషయాల్లో నిజం చెప్పడాన్ని సత్యం పలకడం అని అంటాం. సత్యం చెప్పకపోవడాన్ని అసత్యం అని అంటాం. నిజం చెప్పకపోవడాన్ని అబద్ధం అని అంటాం. సో, ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే సత్యం అంటే ఆత్మ అని అర్థమవుతుంది. సో, సత్సంగం అంటే సత్ ప్లస్ సంగం. సత్యంతో సంగమించడం అంటే ఆత్మతో కలిసి ఉండడం, ఆత్మతో కూడి ఉండడం అంటే. అంటే ఏమిటంటే ఎప్పుడు మనం ఆత్మతో కూడి ఉంటామంటే ధ్యానంలో ధ్యానం చేసినప్పుడే మనం ఆత్మతో కూడి ఉంటాం కాబట్టి సత్సంగం అంటే అర్థం ఏంటంటే ధ్యానం చేయడమే సత్సంగము. మనం చాలా సందర్భాల్లో మన వాళ్ళు ఎంతోమంది అంటుంటారు సత్సంగం, సత్సంగం అని అంటుంటారు. కానీ సత్సంగం అంటే ధ్యానం చేయడం. ధ్యానం చేయడమే సత్సంగం. అలా ఆత్మజ్ఞానం పొందాలంటే మొట్టమొదటిగా మనం సద్గురు సేవ చేయాలి. తర్వాత రెండోది ఏంటంటే సత్సంగం అంటే ధ్యానం చేయడం. తర్వాత దీని సత్సంగం గురించి ఆదిశంకరాచార్య వారు కూడా చెప్పడం జరిగింది. ఏంటంటే సత్సంగత్వం నిస్సంగత్వం, నిస్సంగత్వమే నిర్మోహత్వం, నిర్మోహత్వమే నిశ్చల తత్వం, నిశ్చల తత్వే జీవన్ముక్తి అని. సత్సంగత్వమే నిస్సంగత్వం, నిస్సంగత్వమే నిర్మోహత్వం,
నిర్మోహత్వమే నిశ్చల తత్వం. నిశ్చల తత్వే జీవన్ముక్తి. సత్సంగం అంటే ధ్యానం చేయడమే, ఆత్మతో కూడి ఉండడమే, ఆత్మతో కలిసి ఉండడమే సత్సంగం అని. సో, ధ్యానం చేసినప్పుడు మనం ఆత్మతో ఉంటాం కాబట్టి, అది కూడా మనసు పనిచేయని స్థితిలో ధ్యాన స్థితికి వెళ్ళినప్పుడు అక్కడ. సో, మరి నిస్సంగత్వం అంటే ఏందంటే, అందరిలో ఉన్న సంఘంతో దేనికి దేనితో అంటకుండా ఉండడమే నిస్సంగం అని అంటారు. సో, దీనికి ఉదాహరణ మనకు పురాణాల్లో మనం మేడం చెప్తూ ఉంటారు. ఒకసారి సత్యభామ, ఆమె చెలికత్తెలు అందరూ కూడా శ్రీకృష్ణుడి ఆజ్ఞ మేరకు యమునా నది అవతల తపస్సు చేసినటువంటి దుర్వాస మహామునికి భోజనాన్ని తీసుకెళ్ళి ఆయనకు భోజనం ఇస్తూ ఉంటారు. ఆ యమునా నది దాటి వెళ్ళి. సో, అలా రోజు వెళ్తుంటే ఒకరోజు ఆ నది పొంగి పొర్లుతుంది. ఆ నదీ ప్రవాహం ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు నది దాటడానికి ఇబ్బందిగా ఉండి మరి శ్రీకృష్ణుని అడుగుతారంట. ఏమిటంటే, స్వామి మరి నది బాగా ప్రవాహం ఎక్కువగా ఉంది. మరి ఎలా వెళ్ళాలన్నప్పుడు శ్రీకృష్ణ భగవాన్ చెప్తాడు ఏంటంటే, సదా బ్రహ్మచారి దారిమ్మన్నాడు అని నదితో చెప్పమని అంటారు. వాళ్ళు నది దగ్గరికి వెళ్లి అదే మాట చెప్తారు. ఏమిటంటే, సదా బ్రహ్మచారి దారిమ్మన్నాడు అని నదితో చెప్తే అక్కడ నది దారిస్తుంది. వాళ్ళు ఆ యమున నది దాటి వెళ్లి ఆ దుర్వాస మహామునికి భోజనం పెడతారు. పెట్టి మళ్ళీ తిరిగి వస్తూ ఉంటే, మళ్ళీ అదే విధంగా నది ప్రవహిస్తూ ఉంటే, వాళ్ళు తిరిగి మళ్ళీ ఆ దుర్వాస మహాముని అడుగుతారు. మరి ఇందాక మేము ఆ మాట చెప్పాం, నది దాటి వచ్చాం. మరి ఇప్పుడు మళ్ళీ నది అదే విధంగా ప్రవహిస్తుందంటే, ఆయన ఏం చెప్తారంటే, నిత్యోపాసి దారిమ్మన్నాడని నదితో చెప్పమని అంటాడు. వాళ్ళు అదే విధంగా నది దగ్గరకొచ్చి, నిత్యోపాసి దారిమ్మన్నాడని చెప్పగానే నది దారి ఇస్తుంది. వాళ్ళు తిరిగి వస్తారు. అలా ఇంటికి రాగానే సత్యభామ ఆశ్చర్యంతో అడుగుతుంది. శ్రీకృష్ణుడిని ఏమని అడుగుతుందంటే, స్వామి మరి మీరు అష్టభార్యలతో ఉన్నారు కదా! మరి సదా బ్రహ్మచారి దారిమ్మన్నాడంటే, మీరు అష్టభార్యలతో ఉన్నప్పుడు మీరు సదా బ్రహ్మచారి ఎలా అవుతారు? మరి మేము రోజు ఆయనకి భోజనం తీసుకెళ్ళి భోజనం పెడుతున్నాం కదా! ఆయన నిత్యోపాసి దారిమ్మన్నాడంటే నది దారిచ్చింది. ఆయన నిత్యోపాసి ఎలా అవుతారు అని సత్యభామ అడుగుతుంది. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు. ఏందంటే, సమయం సందర్భం వచ్చినప్పుడు నీకే తెలుస్తుందిలే అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. ఇలా ఒక సందర్భంలో ఏమవుతుందంటే, ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఒకరు విందుకు సత్యభామను ఆహ్వానించడం జరుగుతుంది. అప్పుడు సత్యభామ అక్కడ విందుకు వెళ్ళినప్పుడు, వాళ్ళు ఆ రాజ్యంలోని వాళ్ళేం చేస్తారంటే, ఆమె ఎప్పుడైతే ఆ భోజనానికి కూర్చుంటుందో, ఆమెకు తెలియకుండా ఆమె తల మీద ఒక కత్తి నుంచి వాళ్ళు చెప్తారు. "అమ్మా, మీ యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడం కోసం మీ నెత్తి మీద ఒక కత్తి నుంచి, మరి ఆ కత్తి గుచ్చుకోకుండా మీరు భోజనం చేయాలని" చెప్పేసి ఒక చిన్న పరీక్ష పెడతారు. సో, ఎక్కడ కత్తి గుచ్చుకుంటుందో అని ఆహ్, కంగారులో ఏంటంటే గబగబా ఆ పదార్థాలన్నీ ఆ భోజనం చేసేస్తుంది సత్యభామ గారు. చేసిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత కృష్ణుడు అడుగుతాడంట. ఏమిటంటే, "భోజనం చేశావా?" అని అడుగుతాడంట. "చేశాను స్వామి" అని చెప్తుంది. "ఏం తిన్నావు?" అని అడిగినప్పుడు సత్యభామ చెప్తుంది. "ఏమో అండి, వాళ్ళు నెత్తి మీద కత్తి పెట్టి, పరీక్ష పెట్టి నన్ను భోజనం చేయమన్నారు. నేను ఎక్కడ కత్తి గుచ్చుకుంటుందా అని ఆ కంగారులో ఏమీ చూసుకోకుండా గబగబా తినేసాను" అని చెప్పి చెప్తుంది. సో, అక్కడ శ్రీకృష్ణుడు ఏం చెప్తాడంటే, "సో, నీవు భోజనం చేశావు గానీ ఏం తిన్నావో నీ దృష్టి దాని మీద ఉంచలేదు. సో, ఆ కత్తి గురించి ఆలోచించుకుంటూ నువ్వు ఏం తిన్నావో నువ్వు దాని మీద దృష్టి ఉంచలేదు. సో, నేనెప్పుడు అష్టభార్యలతో ఉన్నా కానీ, నేనెప్పుడు యోగ స్థితిలో ఉంటాను. ఆత్మస్థితిలో ఉంటాను. అందరిలో ఉన్న, అందరితో ఉన్న, ఎవరికీ దేనికి అంటకుండా ఉంటాను కాబట్టి, నేను సదా బ్రహ్మచారినే అవుతానని" ఆయన చెప్పడం జరిగింది. నేను అష్టభార్యలతో ఉన్నా, ఆత్మస్థితిలో ఉంటాను, యోగ స్థితిలో ఉంటాను. అందరితో ఉన్నా, ఎవరికీ దేనికి అంటకుండా ఉంటాను కాబట్టి, నేను సదా బ్రహ్మచారిని. నేను సదా బ్రహ్మచారిని కాబట్టే, నా మాట ప్రకారం నది దారి ఇచ్చింది అని చెప్తారు. అలాగే మరి దుర్వాస మహాముని నిత్యోపాసి ఎలా అవుతారని అడిగినప్పుడు ఆయన చెప్పడం జరిగింది. సో, రుచి కోసం భోజనం చేస్తే
అది ఉపవాసం కాదు. ఆయన తపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సు చేయడం కోసం, ఆ శరీరాన్ని నిలుపుకోవడం కోసం మాత్రమే ఆయన తింటున్నాడు కానీ, రుచి కోసం కాదు. అలా తినడం వల్ల అది ఉపవాసం భంగమేమి కాదు అని చెప్పి ఆయన నిత్యోపవాసి కాబట్టి నది దారిచ్చిందని చెప్తారు. మనకు ప్రతిసారి చెప్తూ ఉంటాడు. ఉపవాసం అంటే అర్థం ఏమిటనేది ప్రతిసారి చెప్తూ ఉంటారు. మామూలుగా ఇది తులసిదళం పుస్తకంలోనే ఉంటుందనుకుంటా. ఉపవాసం అంటే ఏమిటంటే, భోజనం చేయకుండా ఉన్నంత మాత్రాన అది ఉపవాసం కాదు. సో, 90% ఉపవాసం అంటే ఏమిటంటే, మనస్సును ఖాళీగా ఉంచడం. అంటే ధ్యానం చేసినట్లయితే మనం 90% ఉపవాసం ఉన్నట్లు. నోటితో మౌనంగా ఉన్నట్లయితే మనం మౌనాన్ని పాటించినట్లయితే 9% ఉపవాసం ఉన్నట్లు ఉంటాం. ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఉంటే అది ఒక 1% ఉపవాసం కిందకొస్తుంది. అలా 100% ఉపవాసం అంటే ఏందంటే ధ్యానము మౌనము ప్లస్ ఏ ఆహారం తీసుకోకుండా ఉంటే అప్పుడు అది 100% ఉపవాసం అని కిందికి వస్తుందని మనకు ప్రతిసారు చెప్పడం జరిగింది. సో, ఆయన శరీరాన్ని నిలుపుకోవడం కోసమే పూర్తిగా మౌనంలో ఉండి ఆ తపస్సు చేస్తున్నారు కాబట్టి ఆయన పూర్తిగా నిత్యోపవాసి అవుతాడు కాబట్టి అక్కడే నది దారిచ్చిందని చెప్పడం జరిగింది. సో, ఇక్కడ ఇందులో మనకేమర్థమవుతుందంటే శ్రీకృష్ణుడు ఎప్పుడూ ఆత్మస్థితిలో ఉన్నాడు కాబట్టి ఆయన అందరిలో ఉన్నా, అందరితో ఉన్నా గాని ఎవరికీ దేనికి అంటకుండా ఉన్నాడు కాబట్టి దాన్నే నిస్సంగం అని అంటాం. ఆ నిస్సంగం ఎప్పుడొస్తుందంటే సత్సంగత్వంలో ఉన్నప్పుడే మనకు నిస్సంగత్వం వస్తుందని ఆది శంకరాచార్యుల వారు చెప్తున్నారు. అంటే మనం ఈ ధ్యానం చేస్తూ ధ్యాన మార్గంలో ఉన్నప్పుడే మనం నిస్సంగంలో ఉంటాము. ఎవరికీ దేనికి అంటకుండా ఉంటాం. దాన్ని మనం చెప్తూ ఉంటాం. తామరాకు మీద నీటి బొట్టులాగా అని చెప్తూ ఉంటాం. అలా ఇంకా ఏం చెప్తారంటే నిస్సంగత్వమే నిర్మోహత్వం అని. నిస్సంగం అంటే ఏంటంటే ఇందాక చెప్పినట్లు అందరిలో ఉన్న ఎవరికి దేనికి అంటకుండా ఉండడం. నిర్మోహమత్వం అంటే మోహం లేకుండా ఉండడం. దేని మీద మమకారం లేకుండా ఉండడం. మోహం నశించడమే నిర్మోహత్వం అని అంటాం. మోహం ఉంటే అది దుఃఖానికి దారి తీస్తుంది. దేని మీద మోహం ఉన్నా గాని. ఈ మోహం పోవాలంటే మమకారం లేకపోతే మనకు మోహం పోతుంది. ఆ మమకారం పోవాలంటే ప్రపంచం మీద మనకు విషయ విరక్తి ఉండాలి. ఆత్మ మీద ఆసక్తి ఉండాలి. గౌతమ బుద్ధుడు చెప్పిందేంటంటే ఆత్మాసక్తి, విషయ విరక్తి ఉండాలంటారు సాధకులకు. మరి మేడం మనకి ఎన్నో సార్లు చెప్తుంటారు. రాఘరస్ సార్ గాని, మేడం గాని ఏందంటే సాధకులకు ఆత్మాసక్తి ఉండాలి, విషయ విరక్తి ఉండాలి. పరమాత్మ పట్ల ఆసక్తి ఉండాలి, ప్రపంచం పట్ల విరక్తి ఉండాలి. సో, మనం పరమాత్మకు దగ్గర కావుతూ ఉంటే ఆటోమేటిక్‌గా మనం ప్రపంచానికి దూరం అయిపోతాం. వేరే ప్రత్యేకించి ప్రపంచంలో వీటిని వదలాల్సిన అవసరం లేదు. మనం చేయాల్సిందంటే పరమాత్మకు దగ్గరయ్యే పని మనం చేసినప్పుడు ఆటోమేటిక్‌గా మనం ప్రపంచానికి దూరం అయిపోతాం. ఈ విషయ విరక్తి అనేది మనకు ఆటోమేటిక్‌గా వస్తుంది. మరి ఆత్మాసక్తి కలగాలంటే, పరమాత్మ పట్ల ఆసక్తి పెరగాలంటే, పరమాత్మ యొక్క గొప్పతనం మనం తెలుసుకున్నప్పుడు, ఆ పరమాత్మను తెలుసుకుంటే, ఆ పరమాత్మ స్థాయికి కలిగే లాభాలను మనకు తెలుసుకున్నప్పుడు ఏందంటే, ఆ పరమాత్మ గురించి అవగాహన పొందినప్పుడు, ఆ పరమాత్మ పట్ల మనకు ఆసక్తి కలుగుతుంది. ఆత్మ పట్ల మనకు ఆసక్తి కలుగుతుంది. ఆ ఆత్మ కలిగినప్పుడు విషయ విరక్తి అనేది మనకు వస్తుంది. అప్పుడు మనకు మమకారం అనేది అన్నిటి మీద ఉండే మమకారం అనేది పోతుంది. అప్పుడు మనకు ఆ మోహం అనేది నశించిపోయి నిర్మోహత్వంలో మనం ఉంటామని. దాన్నే నిస్సంగంలో ఉండడం ద్వారానే మనకు నిర్మోహత్వం వస్తుందని చెప్పడం జరిగింది. తర్వాత నిర్మోహత్వమే నిశ్చల తత్వం అని చెప్తారు. నిర్మోహంలో ఉండడం వల్లే అంటే ఆ మోహం నశించడం వల్లే మన చిత్తం అనేది శాంతిస్తుంది అని చెప్తారు. దేని మీద మోహం ఉన్నా, మమకారం ఉన్నా గాని మన చిత్తం అనేది ఈ చిత్తం ఏం చేస్తుందంటే ఎప్పుడు గతంలోకి గాని లేదా భవిష్యత్తులో గాని వెళ్తూ ఉంటుంది. చెప్తారేంటంటే చితి ఒక్కసారే కాలుస్తుంది. చిత్తం నిరంతరం కాలుస్తుంది అని చెప్తారు. చితి ఒక్కసారే దహిస్తుందంట. చిత్తం అనేది నిరంతరం దహిస్తుందంట. ఇది గతాన్ని గుర్తు చేస్తూ బాధ పెడుతూ ఉంటుందంట. అలాగే భవిష్యత్తును గుర్తు చేస్తూ భయపెడుతూ ఉంటుందంట. అలా నిరంతరం మనను దహిస్తూ ఉంటుందని చెప్తారు. అటువంటి చిత్తాన్ని మనం శాంతింపచేయాలంటే ఈ ధ్యాన సాధన ద్వారానే మనకు చిత్తం శాంతిస్తుంది. మనకు చెప్తారు భగవద్గీతలో యోగ మార్గం ద్వారా చిత్తం శాంతిస్తుందని.
సో, మరి ఆ నిర్మోహత్వం వల్లే ఆ నిశ్చలత్వం అంటే ఈ చిత్తం అనేది శాంతిస్తుంది. ఆ చిత్తం శాంతించడం వల్లే మనకు నిశ్చల తత్వం అనేది మనకు వస్తుంది. నిశ్చల తత్వే జీవన్ముక్తి అని చెప్పారు. సో, ఆ నిశ్చల తత్వం వల్లే మనకు జీవన్ముక్తి అంటే జీవించి ఉండగానే మనం ముక్తిని పొందుతామని. జీవన్ముక్తి అంటే బ్రతికుండగానే మనం ముక్తిని పొందడమే జీవన్ముక్తి అని అంటాం. సో, ఆ జీవన్ముక్తి అనేది మనకు కలుగుతుందని, మన కర్మ వాసనలనేవి నశిస్తాయి. జన్మజన్మల్లో ఉన్నటువంటి కర్మ వాసనలు నశిస్తాయని ఆది శంకరాచార్య వాళ్ళు చెప్పడం జరిగింది. సత్సంగత్వమే నిస్సంగత్వం, నిస్సంగత్వమే నిర్మోహత్వం, నిర్మోహత్వమే నిశ్చలతత్వం, నిశ్చల తత్వే జీవన్ముక్తి అని. కాబట్టి సత్సంగం అంటే అర్థం ఏంటంటే ధ్యానం చేయడమే సత్సంగం అని. ఓకే. ఇక మూడోదేంటంటే సజ్జన సాంగత్యం అని అంటాం. సజ్జన సాంగత్యం అంటే సజ్జనులు అంటే ఎవరంటే సత్యం గురించి తెలిసిన వాళ్ళు. సత్యం అంటే ఆత్మ. అంటే ఆత్మ గురించి, ఆత్మజ్ఞానం గురించి తెలిసిన వాళ్ళే, ఆత్మజ్ఞానాన్ని బోధించగలిగే వాళ్ళే సజ్జనులు అని అంటాం. సజ్జనులు అంటే ఆత్మ గురించి, సత్యం గురించి తెలిసిన వాళ్ళు సజ్జనులు అంటాం. సజ్జన సాంగత్యం అంటే ఆత్మజ్ఞానం బోధించగలిగే వారితో సాంగత్యం చేయడం. సత్యం గురించి తెలిసిన వాళ్ళతో సాంగత్యం చేయడమే సజ్జన సాంగత్యం. మనకు ప్రతిసారి ఎన్నో సార్లు చెప్తూ ఉంటారు. సజ్జన సాంగత్యం అనేది ఎంత ఇంపార్టెంటో, ఎంత ముఖ్యమనేది. ఒక సద్గురువుతో సాంగత్యం చేయడం అనేది, సజ్జనులతో సాంగత్యం చేయడం అనేది చాలా చాలా ముఖ్యమైనది. ఆది శంకరాచార్య చెప్తారేంటంటే, "త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తరణి నౌక" అని ఆది శంకరాచార్య వారు చెప్తూ ఉంటారు. ఈ సంసారం అనే సాగరాన్ని, దుఃఖ సాగరాన్ని, భవసాగరాన్ని దాటాలంటే ఎవరైనా సరే సజ్జన సాంగత్యం అనే నౌకను ఎక్కాలి అని. త్రిజగతి అంటే 3 జగత్తుల్లో, 3 లోకాల్లో భూలోకం, భూర్లోకం, సూర్లోకం అనే 3 లోకాల్లో ఈ భవసాగరాన్ని దాటినాలంటే ఎవరైనా సరే సజ్జన సాంగత్యం చేయాల్సిందే అని చెప్తారు. అష్టావక్ర వారు కూడా చెప్తారు ఏంటంటే, ఈ 3 లోకాల్లో సజ్జన సాంగత్యం అనేది ఎంతో గొప్పదనే విషయం అష్టావక్ర వారు కూడా చెప్తూ ఉంటారు. అలా సజ్జన సాంగత్యం చేయడం వల్ల ఏమవుతుంటే, మన మనలో ఎన్నో విషయాలు, మనకు తెలియని విషయాలు మనం తెలుసుకుంటాం. సాధన వల్ల తెలుసుకున్న విషయాలను అనుభవంలోకి తెచ్చుకుంటాం. సజ్జన సాంగత్యం వల్ల ఏంటంటే, మనం తెలుసుకున్న విషయాలను ఇంకా ఇంకా బాగా అవగాహన చేసుకుంటాం, అర్థం చేసుకుంటాం. సో, పూర్వం ఒక రాజుగారు, ఒక రాజ్యంలో ఒక రాజుగారు ఏం చేసేవారంటే, ఆయనకు వేట అంటే ఎంతో ఇష్టం ఉండేది. సో, ఒకసారి అడవికి వేటకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, దారిలో ఒక దగ్గర ఒక చిలుక కనిపించి అరుస్తూ ఉంటుందంట. ఏమిటంటే, పట్టుకున్నాడు, పట్టుకున్నాడు, పారిపోతున్నాడు, పారిపోతున్నాడు, పట్టుకోండి, పట్టుకోండి అని ఒక చిలుక అరుస్తూ ఉంటుంది. అప్పుడు ఆ రాజుగారు ఆ చిలుక అనే మాటలు చూసి, పట్టుకోండి, పట్టుకోండి, పారిపోతున్నాడు అనే మాటలు చూసి ఆశ్చర్యపోయి అక్కడి నుంచి దూరంగా వెళ్తారు. అలా వెళ్తుంటే ఇంకొంత దూరం తర్వాత ఇంకో చిలుక కనిపిస్తుంటుంది. ఆ చిలుక ఏమని అరుస్తుందంటే, "రండి, రండి దయచేయండి. రండి, రండి దయచేయండి" అని ఆ చిలుక అంటూ ఉంటుంది. అప్పుడు రాజుగారు ఇదేదో పిలుస్తుందని చెప్పేసి ఆ చిలుక దగ్గరికి వెళ్తారు. అక్కడ ఆ చిలుక అడుగుతాడు ఏంటంటే, "ఏమి చిలక, దారిలో వస్తున్నప్పుడు నీలాంటిది ఇంకో చిలుక కనిపించింది. మరి అదేమో పట్టుకోండి, పట్టుకొని పారిపోతున్నాడని అంటుంది. మరి నువ్వేమో రండి, రండి దయచేయండి అని పిలుస్తున్నావు. ఏంటి మీ ఇద్దరికి తేడా?" అని అడిగినప్పుడు ఆ చిలుక చెప్తుంది. "రాజా, మేమిద్దరము ఒకే తల్లి పిల్లలమే. కానీ అది దొంగల చేతిలో పడి అలా తయారైంది. నేను మంచి వాళ్ళ చేతిలో పడి ఇలా తయారయ్యానని" చెప్తుంది. అంటే మనం ఎవరితో సాహసం చేస్తే వాళ్ళుగా మనం తయారవుతాం. దొంగలతో సహవాసం చేస్తే మంచి దొంగగా తయారు కావచ్చు. మంచి వాళ్ళతో సహవాసం చేస్తే మనం కూడా మంచి వ్యక్తిగా మనం తయారు కావచ్చు. అంటే సజ్జనులతో సాంగత్యం చేయడం వల్ల ఈ లాభాలు ఉంటాయని మనకు అర్థమవుతుంది. మనకున్నటువంటి ఈ సజ్జన సాంగత్యంలో మనకున్నటువంటి ఎన్నో డౌట్స్ క్లారిఫై అవ్వడం గాని, మన లోపల ఎన్నో మంచి లక్షణాలు రావడం గాని జరుగుతుంది సజ్జన సాంగత్యం వల్ల. సో, సజ్జన సాంగత్యం అనేది చాలా చాలా ముఖ్యం. సో, సత్యం గురించి తెలిసిన వాళ్ళతో అంటే ఆత్మజ్ఞానం పొందగలిగే వారితో సాంగత్యం చేయడం అనేది. సజ్జన సాంగత్యం వల్ల మూర్ఖుడు కూడా జ్ఞానవంతులు అవుతారని
చెప్పడం జరిగింది. సో, కాబట్టి మొట్టమొదటిది సద్గురు సేవ, రెండోది సత్సంగము, మూడోది సజ్జన సాంగత్యం. సో, మనకు ప్రతిసారి కూడా చెప్తూ ఉంటారు ఎంతో సజ్జన సాంగత్యం గురించి ఎన్నో విషయాలు. అనుభవాలు పంచుకోవాలని చెప్పి, అనుభవాలు పంచుకోవడమే మన పిరమిడ్ ధ్యానంలో 18 ఆధార సూత్రాల్లో ఒకటిగా సజ్జన సాంగత్యం కూడా మనకు చెప్పడం జరిగింది. తర్వాత నాలుగోదేంటంటే స్వాధ్యాయం. స్వాధ్యాయం అంటే ఆత్మ జ్ఞానానికి సంబంధించినటువంటి పుస్తకాలు చదవడమే స్వాధ్యాయం. సో, ముఖ్యంగా మనకి బుక్ రీడింగ్ గురించి రాఘవరావు సార్ గాని, రాజలక్ష్మి మేడం గాని ఆ పుస్తకాల గురించి ఎన్నో సార్లు 10 సార్లు గాని ఆ స్వాధ్యాయం గురించి పదే పదే ఎన్నో సార్లు చెప్తూ ఉంటారు. మరి 10 సార్లు ఎప్పుడు చెప్తుంటారు. నేను సుమారు ఒక 1,00,000 పుస్తకాలు ఆధ్యాత్మిక పుస్తకాలు చదివానని చెప్పడం జరుగుతుంది. మరి నేను విన్నాను తటవర్తి రాజలక్ష్మి మేడం కూడా సుమారు కొన్ని వందల పుస్తకాలు, ఆధ్యాత్మిక పుస్తకాలు, పురాణాల గురించి గాని, ఇతిహాసాల గురించి గాని, ఉపనిషత్తుల గురించి, వేదాల గురించి, వీటన్నిటి గురించి ఎన్నో విషయాలు మనకు ఎన్నో క్లాసులు చెప్తూ ఉన్నారు. అలాగే సార్ కూడా మరి స్వాధ్యాయం గురించి ఎన్నో పుస్తకాల ద్వారా చెప్పడం, రాయడం, ఆ పుస్తకాల గురించి చెప్పడం చేస్తూ ఉంటారు. స్వాధ్యాయం అనేది ఎంతో ఇంపార్టెంట్ అని. మరి నేను గవర్నమెంట్ హై స్కూల్‌లో మా ఊర్లో గవర్నమెంట్ హై స్కూల్‌లో చదువుకున్నప్పుడు మా స్కూల్ గోడల పైన ఒక కొటేషన్ ఉండేది. ఏంటంటే, "చినిగిన చొక్కానైనా తొడుక్కో గాని ఒక మంచి పుస్తకం కొనుక్కో" అని. అంటే స్వాధ్యాయం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది. అబ్దుల్ కలాం గారు కూడా చెప్తూ ఉంటారు. ఏంటంటే, ఒక మంచి పుస్తకం అనేది ఒక మంచి మిత్రుడితో సమానమని చెప్తూ ఉంటారు. కాబట్టి బుక్ రీడింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, చాలా మంది ధ్యానం చేయని వాళ్ళు కూడా ఎన్నో రకాల పుస్తకాలు చదువుతూ ఉంటారు. ఆ పుస్తకాల్లో మనకు మేడం చెప్తుంటారు ఏంటంటే, శాస్త్రం యొక్క కృప అని. అంటే ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదువుతున్నప్పుడు మనకు తెలియకుండా ఎన్నో రకాల డౌట్స్ మనకు అందులో క్లారిఫై అవుతూ ఉంటాయి. ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి పుస్తకాలు చదువుతూ ఉన్నప్పుడు మనకు శాస్త్రం కృప ఉన్నట్లయితే మనకు తెలియకుండానే డౌట్స్ అన్ని ఎన్నో క్లారిఫై అవుతుంటాయి. సో, స్వాధ్యాయం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, స్వాధ్యాయం సర్వోత్తమ తపస్సు అని మనువు చెప్తూ ఉంటారు. మనువు ఎవరంటే సూర్య భగవానుని యొక్క కొడుకు అని చెప్తారు. ఆయన ఏం చెప్పారంటే, స్వాధ్యాయం సర్వోత్తమ తపస్సు. అన్ని తపస్సులకెల్లా స్వాధ్యాయం అనేది ఎంతో గొప్పదని చెప్తూ ఉంటారు. సో, అంటే ఆత్మకు సంబంధించిన పుస్తకాలు చదవడం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది. సో, నేను విన్నాను ప్రతిసారి ఇప్పటికి కూడా ప్రతిరోజు పుస్తకం చదవకుండా పడుకోరు అని నేను విన్నాను. ప్రతిరోజు పుస్తకం చదువుతూ ఉంటారు. ఎందుకోసమంటే మనమంతా పుస్తకాలు చదవాలని ఆయన ఎప్పుడు ప్రతిరోజు ఆ పుస్తకాలు చదువుతూ అందరికి చెప్తూ ఉంటారు పుస్తకాలు చదవమని. మరి నా విషయానికొస్తే నేను కొద్దిగా పుస్తకాలు చదివాను. ఎక్కువ పుస్తకాలు చదవలేదు గానీ నేను ఎక్కువగా వినడం ఉంది. సో, రాఘవ్ సార్ దగ్గర గాని, రాజలక్ష్మి మేడం దగ్గర వాళ్ళ క్లాసెస్ విని, రాసుకొని, ఆ రాసుకున్న నోట్స్ నేను ఎన్నో సార్లు రిఫర్ చేసుకుంటూ, వాటి ద్వారా నేను క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. నేను చదివిన పుస్తకాలు నన్ను బాగా ప్రభావితం చేసిన కొన్ని పుస్తకాలున్నాయి. ముఖ్యంగా 10 సార్ రాసినటువంటి భగవద్గీత గాని, ఉత్తర గీత గాని, వశిష్ఠామృతం గాని, ఎంతో అద్భుతమైన పుస్తకాలు. నన్ను ఎంతో ఇన్‌స్పైర్ చేసాయి, ప్రభావితం చేశాయి. అలాగే తులసీదళం పుస్తకం గాని, అలాగే ఇంకా తటవర్తి రామారావు సార్ రాసినటువంటి పుస్తకాలు 'ధ్యానం అంటే కర్మ సిద్ధాంతం', అలాగే 'దుఃఖ నివారణ మార్గం', 'ఆత్మజ్ఞానం ఎందుకు' అనే పుస్తకంలో నేను కొన్ని పుస్తకాలు చాలా రిపీటెడ్‌గా చదివాను. 'వశిష్ఠామృతం' అనే పుస్తకం నేను ఒక్కొక్క శ్లోకాన్ని ఆ శ్లోకంలో ఆ తాత్పర్యాన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్‌గా చదివాను. ఎంత అద్భుతమైన పుస్తకం అంటే చాలా చాలా అద్భుతమైన పుస్తకం 'వశిష్ఠామృతం' అనేది. బ్రహ్మర్షి వశిష్ఠుల వారు బోధించినటువంటి ఆత్మజ్ఞానం. అలాగే 'మరో జన్మ' పుస్తకం ఎంత గొప్ప పుస్తకం అంటే నేను మొదటిసారి చదివినప్పుడు, రెండోసారి చదివినప్పుడు చాలా తేడా ఉంది. ఆ పుస్తకం మళ్ళీ సెకండ్ టైమ్ రిపీటెడ్‌గా చదివినప్పుడు నాకేందంటే, అది ఒక యోగి ఆత్మకథ. అంటే ఒక యోగి ఆత్మకథ పుస్తకం ఎంత పవర్‌ఫుల్లో, ఆ పుస్తకం అంత పవర్‌ఫుల్ అని నాకు అనిపించింది. 'మరో జన్మ' పుస్తకం. అందులో నేను కొన్ని టాపిక్స్ రిపీటెడ్‌గా చదవడం జరిగింది. బహుశా మేడం ఎక్స్‌పీరియన్స్ గాని, మేడం దగ్గర క్లాసెస్ గాని, నంబర్ ఆఫ్ టైమ్స్ నేను వినడం ద్వారా, అదే మరి పుస్తకంలో రిపీటెడ్‌గా చదవడం ద్వారా నాకు ఆ టాపిక్స్ నాకు క్లాస్‌లో చెప్పడానికి చాలా వీలుగా ఉంటుంది. అందుకే 'మరో పుస్తకంలో కొన్ని టాపిక్స్ చాలా రిపీటెడ్‌గా చదవడం వల్ల ఏందంటే, నేను క్లాసెస్ చెప్పడానికి నాకు ఈజీగా అనిపిస్తూ ఉంటుంది. అందులో ఆ టాపిక్స్ నంబర్ ఆఫ్ టైమ్స్ వినడం ద్వారా. ఇలా స్వాధ్యాయం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కొన్ని ముఖ్యమైన పుస్తకాలు మనం తప్పకుండా 10 సార్లు పుస్తకాలు గాని, రావెల సార్ పుస్తకాలు, మేడం పుస్తకాలు తప్పకుండా చదవవలసింది. నేను అన్ని పుస్తకాలు చదవలే గానీ, నేను చదివిన పుస్తకాల్లో కొన్ని పుస్తకాలు నన్ను బాగా ప్రభావితం చేశాయి. సో, స్వాధ్యాయం మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అనేది ఇది మనకు. నా విషయం గురించి నేను చెప్తున్నాను. అలాగే ఆహ్, ఐదోది ఆఖరిదేంటంటే సేవ.
సేవ అనేది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో, మొట్టమొదటిది సద్గురు సేవ, రెండోది సత్సంగం, మూడోది సజ్జన సాంగత్యం, నాలుగోది స్వాధ్యాయం, ఐదోది సేవ. సేవ అంటే ఏంటంటే, మనం ఈ ధ్యాన మార్గంలో, ఈ ఆధ్యాత్మిక మార్గంలో మనం చేయగలిగినటువంటి సేవ. ఏదైనా కావచ్చు. కొత్త వాళ్ళకు ధ్యానం చెప్పడం కావచ్చు, ధ్యాన ప్రచారం చేయడం కావచ్చు, ధ్యానానికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడం కావచ్చు, ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కావచ్చు, ఒక పిరమిడ్ కట్టడం కావచ్చు. అంటే ఇవన్నీ ముక్తి కర్మలని అంటాం. ఈ ముక్తి కర్మలు చేయడం. సుమారు 200-300 జన్మలు మనం ఏం చేస్తామంటే, పాపకర్మలు లేదా పుణ్యకర్మలు చేసి ఉంటాం. సుమారు 300 జన్మలు దాటిన తర్వాత మనం ఈ ముక్తి కర్మలనేవి ఒకటి ఉన్నాయని, అవి చేయాలని, ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాతే మనం వాటి గురించి మనం తెలుసుకుంటాం. సో, సేవ అంటే ఏందంటే, ఇందులో మనం చేయగలిగిన సేవ. ధ్యానం చెప్పడం, చేయించడం గాని, ధ్యాన ప్రచారం చేయడం గాని, శాకాహారాలు చేయడం గాని, అందులో పాల్గొనడం గాని, ఒక పిరమిడ్ కట్టడం గాని, అందులో మనం ఆర్థిక సహకారం చేసినా గాని, ఇలా ఏది చేసినా గాని, ధ్యానం సంబంధించి ఆ కార్యక్రమంలో మనం చిన్న చిన్న పనులు చేసినా, సేవ చేసినా గాని, పాంప్లెట్ ఏర్పరిచి పంచినా గాని, అలా ఏది చేసినా గాని ఇందులో ఇవన్నీ ముక్తి కర్మల కిందకొస్తాయి. మన వంతుగా మనం చేయగలిగింది. క్లాసులు చెప్పగలిగిన వాళ్ళు క్లాసులు చెప్తారు. క్లాసులు ఏర్పాటు చేయగల వాళ్ళు క్లాసులు ఏర్పాటు చేస్తారు. మరి ముఖ్యంగా ఈ జూమ్ క్లాసు నిర్వహించడం అనేది కూడా గొప్ప ఆధ్యాత్మికమైన సేవ. బయటికి వెళ్లి చెప్పలేని టైంలో ఈ జూమ్ క్లాస్ ద్వారా మనం ఈ క్లాస్ చెప్పడం గాని, ఈ క్లాసెస్ ఏర్పాటు చేయడం కూడా చాలా చాలా అద్భుతమైన సేవ. ఆధ్యాత్మికమైన సేవ. సో, మనం ఈ సేవ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 5 పనులు చేయడం వల్ల మనం ఆత్మజ్ఞానాన్ని గురించి ఎక్కువగా పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రతిసారి ముఖ్యంగా 3 చెప్తుంటారు. సాధన, స్వాధ్యాయం, సాంగత్యం అని. నేను ఈ టాపిక్ మరుజన్మ పుస్తకంలో మేడం చెప్పడం జరిగింది. ఆత్మజ్ఞానం పొందాలంటే ముఖ్యంగా మనం పాటించవలసిన విషయాలు ఈ 5 అని చెప్పి, మొట్టమొదటిది సద్గురు సేవ అని. అంటే సద్గురు చెప్పింది ఆచరించడమే, ఆయన చెప్పిన ధ్యానం చేయడమే, ఆయన చెప్పింది ఆయన దగ్గర విన్న జ్ఞానం మనం అందరికి చెప్పడమే. ఆయన చెప్పింది ఆచరించడమే సద్గురు సేవ అని. రెండోది సత్సంగం అంటే ధ్యానం చేయడం, సాధన అని. మూడోది సజ్జన సాంగత్యం అంటే ఆత్మ జ్ఞానాన్ని బోధించగలిగే వారితో సాంగత్యం చేయడం అని. నాలుగోది స్వాధ్యాయం అంటే ఆత్మ జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదవడమే స్వాధ్యాయం అని. ఐదోది అంటే సేవ. అంటే ఈ ధ్యాన మార్గంలో మనం చేయగలిగినటువంటి సేవ ఎవరి వంతుగా వాళ్ళు. అన్నీ గొప్పవే. క్లాసులు చెప్పడము గొప్పది. క్లాసులు పెట్టడము గొప్పది. క్లాసులు వినడము ప్రతి ఒక్కటి కూడా గొప్పది. మనకు అన్నమాచార్యుల వారు చెప్తారు. బ్రహ్మం ఒకటే పరబ్రహ్మం ఒకటే సాంగ్‌లో కందువగు హీనాదికములిందు లేవిదిగో అందరికి శ్రీహరి అంతరాత్మ అని. ఎందుకంటే అందరూ గొప్పవారు, అందరూ సమానమే కాబట్టి. సో, చివరగా మనం ఈ ధ్యాన మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో జ్ఞానం అంటే ఏం నేర్చుకుంటామంటే, అంతా ఒక్కటే అని తెలుసుకోవడమే జ్ఞానమని తెలుసుకుంటాం. మొట్టమొదటిగా జ్ఞానం అంటే ఎన్నో చెప్తూ ఉంటారు. మనం దేహం కాదు, మనం ఆత్మ అని తెలుసుకోవడం అని జ్ఞానం అని అంటారు. ఫైనల్‌గా హైయెస్ట్ స్థాయికి, ఒక పరమాత్మ స్థాయికి మనం ఎదిగినప్పుడు మనకి ఏమర్థమవుతుంటే, జ్ఞానం అంటే ఏమిటో కాదు, ఉన్నదంతా ఒక్కటే, అంతా ఒక్కటే భగవంతుడు, మనమంతా ఒక్కటే, అంతా సమానమే అని ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఎప్పుడైతే అలా జీవించగలుగుతామో అదే జ్ఞానమని, అది మనం తెలుసుకోవాలి. ఆ స్థాయికి ఎదిగినప్పుడే మనం అది తెలుసుకుంటామని. సో, కాబట్టి మనమందరం కూడా పత్రిసారి బోధించినటువంటి సరియైన ధ్యానం శ్వాస మీద ధ్యాస. గౌతమ్ బుద్ధుడు చెప్పింది అదే ఆనాపానసతి. ఒక పత్రిసారిలాగా మనం తయారు కావాలంటే, పత్రిసారి బోధించినటువంటి శ్వాస మీద ధ్యాస ఏదైతే ధ్యానం చెప్పారో, ఏదైతే జ్ఞానం బోధించారో అది మనం చెయ్యాలి. ఆయన చెప్పింది చేయకుండా వేరే ఏ ధ్యానం చేసినా మనం పత్రిసారిలా తయారు కాలేము. ఎన్ని జన్మలెత్తినా. ఒక రాఘవరావు సార్ లాగా మనం తయారు కావాలంటే, ఒక బ్రహ్మర్షిలాగా మనం తయారు కావాలంటే, వాళ్ళు ఏదైతే సాధన మనకు బోధించారో, వాళ్ళు ఏదైతే సాధన మనకు చేయిస్తున్నారో, అది మనం చెయ్యాలి. అది మనం చెప్పాలి. అప్పుడే మనం వాళ్ళు చెప్పింది ఆచరించినప్పుడే మనం వాళ్ళలా తయారవుతాం. సిద్ధార్థుడు ఆనాపానసతి ధ్యానం చేసి తన బుద్ధిని వికసింపజేసుకొని బుద్ధుడయ్యాడు. మరి మనం బుద్ధుడు కావాలంటే బుద్ధుడు ఏదైతే ధ్యానం చెప్పాడో, మనం బుద్ధుడు చెప్పిన ధ్యానం మనం చేస్తేనే మనం బుద్ధుడిగా తయారవుతాం కానీ, మాట మీద ధ్యాస పెట్టుకుంటూ ఏవేవో చేసుకుంటూ ఉంటే, సరికాని ధ్యానాలు చేయడం వల్ల మనం ఎన్నటికీ ఒక బుద్ధుడిలాగా, ఒక పత్రి గారిలాగా, ఒక రమణ మహర్షిలాగా, ఒక పతంజలి మహర్షిలాగా మనం తయారు కాలేం. సో, ముందుగా మనం పత్రి సార్‌లాగా తయారు కావాలంటే ముందుగా సార్ తర్వాత హైయెస్ట్ స్థాయిలో జ్ఞానపరంగా ఉన్నవాళ్ళు తటవర్తి రాఘవ సార్ కాబట్టి, సార్‌ని మనం అనుసరిస్తే
మనం ముందు రావ సార్‌లాగా తయారవ్వగలిగితే, తర్వాత మనం 10 సార్‌లాగా మనం తయారవ్వచ్చు. ఇది సాధ్యం కాదని చెప్పలేం కానీ, ఎంతో కష్టమైన పని కానీ, కష్టపడితే ఇప్పుడు చెప్తారు గదా! కృషి ఉంటే మనుషులు ఋషులవుతారని. సో, కృషి ఉంటే ఏదైనా సాధ్యమని మేడం చెప్తూ ఉంటారు. సో, ప్రయత్నం చేయడం మన వంతు. సో, ఈ జన్మలో కాకపోయినా తర్వాత జన్మలోనే మనం ఖచ్చితంగా ఏదో ఒక జన్మలో ఖచ్చితంగా ఆ స్థాయికి ఎదగవచ్చు. ఎవరికైనా అది సాధ్యమే అని. సో, కాబట్టి మరి ఈరోజు ఈ ఒక్క విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఏందంటే ఆత్మజ్ఞానం పొందాలంటే ఎవరైనా సరే సరియైన ధ్యానం ప్రతిసారి మనకి ఏదైతే బోస్తున్నాడో అది తెలిసి ఆ సద్గురు సేవ, ఆ సజ్జన సాంగత్యం, ఆ స్వాధ్యాయము, ఆ సత్సంగం, సేవ ఈ 5 విషయాలు మనం పాటించినట్లయితే, ఆచరించినట్లయితే మనం అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని మనం ఖచ్చితంగా ఎవరమైనా పొందగలుగుతాం. కాబట్టి మరి ఈరోజు ఈ అద్భుతమైన అవకాశాన్ని కల్పించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే బ్రహ్మర్షి తటవర్తి రాఘరోస రాజలక్ష్మి మేడం దంపతులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ అన్ని నిర్వహిస్తున్నటువంటి ఆర్గనైజర్స్ అందరికీ, అలాగే జూమ్‌లో పాల్గొన్నటువంటి ఆత్మ బంధువులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.